వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యింది అని ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నిజంగానే నేను చెప్పిన 10 జరగకపోతే 10 వీడియోలు పెట్టి నన్ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుందరు జనాలు. మా గురించి తెలియదు అనుకుంటా. ఎవ్వడికి ఏం దొరకట్లా, ఈ ఒకటే వీడియో ఉంది. నా జీవితానికి ఈ ప్రిడిక్షన్ అతిపెద్ద మలుపు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? సో ఈ ఒక్క వీడియో వాడు ప్లే చేయడం కాదు, నేనే చెప్తున్నా. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాకూడదండి రావు గారు. వ్యక్తిగతంగా అనుకున్నారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని. అంటే అది ఇక్కడ నాకు ఎవ్వడు సుట్టం కాదు. మరప్పుడు ఏం పీకడానికి మనం ఒక పార్టీకి గెలుస్తుంది అని చెప్పినప్పుడు ఇంకొక పార్టీ ఓడిపోతుంది అని అర్థం. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఇవాళ రాజ్ ఇన్సిడెంట్ వచ్చింది, ఇవాళ రాజ్ ఇన్సిడెంట్ అయిపోయింది, రేపు ఇంకో సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో జనాలకు ప్రతిరోజు ఒక ఏదో ఒక షాక్ ఇన్సిడెంట్ కావాలి. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరింగిపోతారు. స్వామి మీకు స్పష్టంగా ట్రోలర్స్ నుంచి వచ్చినటువంటి హెడేక్ కన్నా కూడా స్పష్టంగా వేణుస్వామి దరిద్రుడు అని ఆ పాట పలికిన తర్వాత అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆయన నుండి అలాంటి మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, దరిద్రుడు వేణుస్వామి అనే మాట ఆయన విచక్షణకే వదిలేస్తున్నారు. నేను ఎంపీగా గెలవరు అని చెప్పిన, నాది 100కు 1,00,00,000% జరిగింది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నేను ప్రిడిక్షన్స్ చెప్పను. ఇప్పుడు నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియదు. దేవుణ్ణైతే నా సక్సెస్ పర్సన్స్ 100% కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కొంతమంది నన్ను దేవుడిగా భావించవచ్చు. కానీ రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే శక్తి నిజంగా మానవుడికి ఉందంటారా? 100% ఉంది. పవన్ కళ్యాణ్ ని టూ మచ్ గా టార్గెట్ చేస్తున్నారా? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజం చెప్పు, తేడా వచ్చిందో చీరేస్తా. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు, దత్తపుత్రుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి అది డిస్కార్డ్ అంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? నేను దత్తపుత్రు నేను మీరు ఈ టాపిక్ ఎత్తినారు కాబట్టి నేను చెప్తున్నా. ఈ 3 కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతా. నా స్పీచ్ మొత్తము ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఆర్ దత్తపుత్రుడు, దే ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ పార్ట్నర్స్. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా దత్తపుత్రుడు ఈజ్ భాగస్వామి. అర్థమైంది, ఆంధ్రాకి ఇదే, ఆంధ్ర పొలిటీషియన్స్ కి ఇదే. చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పాపంలోనూ దత్తపుత్రుని కూడా వాటా ఉంది. ఒక రోల్ మోడల్ గా ఆదర్శవంతంగా నీ జీవితం ఉండాలని ఉండాలి. చిన్న భాషకి చెప్పు. నువ్వు 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు భార్యను మార్చి, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా, నీ అక్క నీ చెల్లె? 5 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే ఒకటి కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఏదేదో మాట్లాడుతున్నావు, వచ్చే దాంట్లో పిచ్చుకొక్కేదైనా కలిసిందా? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఆలోచించి పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదని చెప్తారా? డెఫినెట్ గా అది అవదమ్మా. దత్తపుత్రుడు అనే వ్యక్తిని, సోకాల్డ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి విలువలు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే అది నేనే.